రీడింగ్ 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 ప్రతిరోజు మనము ఎంత ఎక్కువగా చదివితే ఒక ఆథర్ అన్నట్టు గ్రేట్ లీడర్స్ ఆర్ గ్రేట్ రీడర్స్. సో ఈ ఎగ్జామ్కే కాదు, రేపొద్దున మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే మీరు రీడింగ్ అనే హ్యాబిట్ మీకు చాలా ఇంపార్టెంట్గా ఉండాలి. చూద్దాం మనము జనరల్గా ఈ 3 రకాల ప్యాసేజ్ లెవెల్లో మనకు ఎన్నెన్ని క్వశ్చన్లు వచ్చాయి చూద్దాం. లెవెల్ 1 ప్యాసేజ్. లెవెల్ 1 అంటే ఏంటి సార్? ఈ క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. లెవెల్ 2, 3, 4 2, 3, 4 క్వశ్చన్లు ఉంటాయి. లెవెల్ 1లో మనకు కనుక చూసినట్టు అయితే లాస్ట్ 10 సంవత్సరాల ట్రెండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెవెల్ 1 అంటే క్వశ్చన్కి ఒక్కటే ఒక రైట్ క్వశ్చన్ ఉంటుంది, ప్యాసేజ్ కింద ఒకటే క్వశ్చన్ ఉంటుంది. అది కన్సిడరబుల్లీ మనకు రైట్ లాస్ట్ 9 years నుంచి ఎక్సెప్ట్ 2022 బాగా క్వశ్చన్లు కనబడుతున్నాయి. లెవెల్ 2 అంటే ప్యాసేజ్ ఉంటుంది, కింద 2 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు చూస్తే కన్సిడరబుల్లీ ఆన్ అన్ యావరేజ్ మనకు 6 క్వశ్చన్ల వరకు లాస్ట్ 10 years యొక్క మీడియం తీసుకుంటే 6 క్వశ్చన్ల వరకు మనకు ఆన్ అన్ యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లెవెల్ 3 ఆల్మోస్ట్ మనకు ప్యాసేజ్ కింద 3 ఆప్షన్లు ఉంటాయి. అది 5 yearsకి ముందు చాలా ఎక్కువ క్వశ్చన్లు వచ్చేటి, కానీ ఇప్పుడు క్వశ్చన్ నంబర్స్ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ 2022లో మనకు 9 ఉన్నాయి. 2023 సీసాట్ పేపర్ అనేది అతి కష్టమైన పేపర్. దాంట్లో మనకు లెవెల్ 3 ప్యాసేజ్ 0 ఉంది. నేనేం చేస్తానంటే ఎవరైతే స్టూడెంట్స్ రైట్ ఎస్పెషల్లీ ఆర్సీకి ఉన్నారో నేను కొన్ని వెబ్సైట్ లింక్స్ రైట్ మీకు నేను కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి వీటి మీద కొన్ని ఎకనామిక్స్ కావచ్చు, కొన్ని హిందూ న్యూస్ పేపర్కి సంబంధించి కావచ్చు, కొన్ని రైట్ హైలీ విజిటెడ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వెబ్సైట్ నుంచి కావచ్చు. ఈ ఆర్సీ ప్యాసేజ్లో ఉన్న దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే ఆర్ట్స్ నుంచి క్వశ్చన్ కావచ్చు, లిటరేచర్ నుంచి క్వశ్చన్ కావచ్చు, కల్చర్ నుంచి క్వశ్చన్ కావచ్చు, స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ కావచ్చు, కరెంట్ ఇష్యూస్ మీద క్వశ్చన్ కావచ్చు, పాస్ట్ హిస్టరీ మీద క్వశ్చన్ కావచ్చు, పాలిటీ మీద క్వశ్చన్ కావచ్చు, ఎకనామిక్స్ మీద క్వశ్చన్ కావచ్చు, లేకుంటే ఒక పోయం కూడా కావచ్చు. అంటే దీనికి సిలబస్ అంటూ ఏమీ లేదు సార్. ఏవైనా టాపిక్ నుంచి మనకు క్వశ్చన్లు రావచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫెమిలియారిటీ ఆఫ్ ఏ పర్టికులర్ టాపిక్ కాకుండా, ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంది, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి వివిధ రకాల టాపిక్ క్వశ్చన్ల నుంచి సాల్వ్ చేసే ప్రయత్నము దయచేసి చెయ్యండి.